ఫిజికల్ అండ్ ఎమోషనల్ కనెక్షన్‌లో హ్మ్. ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందంటారు సార్? లైఫ్‌లో కానీ, ఓకే. వాళ్ళ ఓకే. రిలేషన్‌లో ఓకే. కానీ? 2 కూడా ఇంపార్టెంటే అండి. ఫిజికల్ అండ్ ఎమోషనల్. బట్ సూపర్ ఇంపార్టెంట్ అంటే ఎమోషనల్ కనెక్ట్ అండి. హ్మ్. ఎమోషనల్ కనెక్ట్ లేనిది ఫిజికల్ కనెక్ట్ పని చేయదు. ఒకవేళ పని చేసినా అది సస్టైన్ అవ్వదు. ఎగ్జాంపుల్ అండి. అంటే ఎగ్జాంపుల్‌కి మీరు ఎలా కనెక్ట్ చేసుకుంటారో తెలీదు. ఒక బెస్ట్ బ్రాండెడ్ కార్ ఉన్నా గానీ, అది ఫిజికల్ బాడీ. దానికి హ్మ్. కావాల్సింది ఫ్యూయల్, ఇగ్నిషన్. అది ఎలక్ట్రిక్ కార్ అయితే బ్యాటరీ ఛార్జింగ్ కావాలి. లేకుంటే ఈ డీజిల్ ఆర్ పెట్రోల్ కావాలి. దట్ ఈస్ ది ఎమోషన్స్. ఆ ఫ్యూయల్ లేకుంటే ఆ బండి నడవదండి. ముందుకు వెళ్ళలేదు. ఎంత ఓకే. ఎంత హార్స్ పవర్ ఉన్నా, ఎంత స్ట్రాంగ్, ఎంత బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కార్ అయినా గానీ, దానికి ఫ్యూయల్ లేకుంటే బండి ముందుకెళ్ళదు. ఫ్యూయల్‌తోటే నడుస్తది. అలాగే రిలేషన్‌షిప్ కూడా ఎమోషనల్ కనెక్ట్ అనేది ఒక ఫ్యూయల్ లాంటిదండి. ఒక ఇగ్నిషన్ లాంటిది. అది లేకుంటే ఫిజికల్ కనెక్ట్ నిలబడదు. అంటే ఫిజికల్ ఇంటిమేసీ అని కాదు. ఏదైనా సరే ఎలాంటి లైఫ్‌లో ఛాలెంజెస్ కావచ్చు, ఎలాంటి అంటే ఏ అలైన్‌మెంట్ అయినా హ్మ్. ఎమోషనల్ బాండ్, ఎమోషనల్ కనెక్ట్ లేనిది మిగతావన్నీ చిన్నగయిపోతాయండి. సో, ఎమోషనల్ కనెక్ట్ ఈజ్ సూపర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్.